ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రంగాల సంస్థలకు దేశంలోని అత్యుత్తమమైన సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలు అందించేలా దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎస్క్రో అకౌంట్ విధానాన్ని పెట్టుబడిదారులకు వివరించారు. పెట్టుబడుల సాధనే ఎజెండాగా అమెరికాలో వరుస భేటీలు కొనసాగించారు. పెట్టుబడులకున్న అవకాశాలను దిగ్గజ సంస్థల ప్రతినిధులకు వివరించి ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. అమెరికా పర్యటన రెండో రోజులో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమై డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. యుఎస్, భారత్, ఇజ్రాయిల్, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నామన్న అరుణ్ కుమార్ ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురూప్, సీనియర్ పార్ట్నర్ యంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ చిక్ రసెత్ తో లోకేష్ భేటీ అయ్యారు. భారత్ లో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి గతేడాది మే 4న క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్స్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని లోకేష్ వారికి వివరించారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించి లక్ష్య సాధనకు సహకరించాలని కోరారు. 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సజన్ రాజ్ లోకేష్ కు తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు మద్దతు ఇవ్వాలని ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మ కూనపునేనిని మంత్రి లోకేష్ కోరారు. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్షిప్లు, R&D సహకారం కోసం ఏపీ టెక్ అకాడమియాతో భాగస్వామ్యం వహించాలని సూచించారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వర్మ తెలిపారు. ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్, 3D డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో పేరెన్నిక గల ఆటోడెస్క్ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్, సీనియర్ డైరెక్టర్ అల్లిసన్ రోస్ తో లోకేష్ సమావేశమయ్యారు. అమరావతిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా BIM సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న రాజధాని నగరం అమరావతి అని వివరించారు. ఆటోడెస్క్ ఇన్ఫ్రావర్క్స్ BIM 360ని ఉపయోగించి అమరావతిలో డిజిటల్ ట్విన్ ఏర్పాటుకు సహకరించాలని, డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలోని తీర ప్రాంతంలో తుపానుల్ని తట్టుకుని నిలబడేలా భవనాల నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ల రూపకల్పన కోసం ఆటోడెస్క్ CFD సాంకేతిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దేవ్ పటేల్ తెలిపారు. క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో ప్రముఖ సంస్థ జడ్ స్కాలర్ CEO జె చౌదరితో భేటీ అయిన లోకేష్ విశాఖలో సైబర్ సెక్యూరిటీ కోసం R&D సెంటర్, డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సంస్థ సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చౌదరి బదులిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన లోకేష్ ఏపీలో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో సమావేశమైన లోకేష్ జీసీసీ, R&D సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్ తో భేటీ అయి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని డేవిడ్ రివాస్ తెలిపారు. ఓపీఎం సంస్థ చీఫ్ సైన్స్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతో సమావేశమైన లోకేష్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్లో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సౌర పవన సామర్థ్యంతో నడిచే పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సహా అభివృద్ధి చేయడంతో పాటు సరఫరా పరిశ్రమలు, రవాణా, అమ్మోనియా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మార్ట్ తో లోకేష్ సమావేశమయ్యారు. అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కోరారు. AMD సంస్థ AI విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పన్నతో భేటీ అయిన లోకేష్ శ్రీ సిటీ కొప్పర్తిలో అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి సప్లై చైన్లో భాగస్వామ్యం వహించాలని కోరారు.
ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ప్రతి కుటుంబంలో ఒక ఏఐ ఆధారిత సభ్యుడు అనే లక్ష్య సాధనకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని కోరారు. ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీని ఓపెన్ ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు ఎంపిక చేసుకోవాలని కోరారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీనివాస్ నారాయణన్ తెలిపారు.